డోన్ నియోజకవర్గం డోన్ హెడ్ క్వార్టర్లో గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే ఒకటి ఇప్పుడు కళ్యాణ మండపాలు కావచ్చు, లేకుంటే ఈ యొక్క ప్రధానంగా ఎంపీఓ ఆఫీస్ కావచ్చు, వివిధ స్కూళ్ళు అయితేమి, హాస్పిటల్ అయితేమి, దానిలో భాగంగా ఎంపీడీఓ ఆఫీసు ఇప్పుడు ప్రధానంగా రంగులతో దిద్దుకున్నటువంటి ఎంపీడీఓ ఆఫీసు ఓపెనింగ్కి రెడీగా ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఒకసారి మనం ఆఫీస్ని చూసే ప్రయత్నం ఒకసారి అయితే చేద్దాం. తర్వాత ఈ యొక్క మోడల్తో ఎంపీడీఓ ఆఫీస్ అంటే ఇది దాదాపుగా ఈ యొక్క నియోజకవర్గానికి తలమానికం కూడా అనిపించే దిమ్మ తిరిగిపోయే రీతిలో కనపడతా ఉంది. తర్వాత ఒకసారి చూస్తే అన్ని హంగులతో కూడుకున్నటువంటిది. అంటే ఎంపీడీఓ ఆఫీసులో మండల్ డెవలప్మెంట్ ఆఫీసు అధికారి ఆఫీసులో, తర్వాత వివిధ రకాలైనటువంటి రూమ్స్ కావచ్చు. ఇక్కడ చూస్తే ఒకసారి మనం ఇవన్నీ కూడా కాబట్టి ఈ యొక్క ప్రజలకి అతి తొందరలో ఈ బిల్డింగ్ను అంటే గత వైసీపీ ప్రభుత్వంలో బుగ్గన ఆధ్వర్యంలో శాంక్షన్ అయినటువంటి ఈ బిల్డింగు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇది ప్రజాధనం కాబట్టి ఈ యొక్క ప్రజాధనానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆఫీసును అతి త్వరలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అతి త్వరలో దీన్ని ఈ యొక్క అందుబాటులోకి తెస్తే ప్రజలకు చాలా చేరువయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డోన్ ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే వెంటనే వీటిని ఈ యొక్క డోన్కు తలమానికమైనటువంటి ఈ ఆఫీసును ఎమ్మడే ఈ యొక్క ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, డోన్.